ఇప్పుడు గజపటాదివాసానికి కూడా గజాదివాస కార్యక్రమాలు ఆయన కూడా అవడం ఉంటుంది. అది చిన్న కార్యక్రమం ఉంటుంది. రేపు జరిగేటువంటిది యాగశాల కార్యక్రమంలో సాయివారికి ఏమేమి చేయవడాలు ఏమేమి జరిపించాలో కూడా యాగశాల జరిగేటువంటి కార్యక్రమం. 5 రోజులు 5 గంటల 11 రోజులు 11లో 9 పూటలు అవడం జరుగుతుంది. 10వ పూట కార్యక్రమంలో చివరి కార్యక్రమం సాయంకాలం నాగవెల్లి కార్యక్రమం, ద్వాదశ పరిక్రమణ. ఇప్పుడు మీరు ప్రదక్షిణాలు చేసినారు కదా, ఇటువంటి ప్రదక్షిణాలు 12 సార్లు ఉంటాయి. అంటే మనకల్లా బాగా ఎక్సర్సైజ్ చేసి బాగా తిరిగేలాగా 12 ప్రదక్షిణాలు శక్తిని బాగా సంపాదించుకొని 12 ప్రదక్షిణాలు చేయాలి ఆ రోజున సాయంకాలం. ఆ చేసే ప్రదక్షిణ ఇద్దరు చాలా సులువుగా ఉంటారు. 12 ప్రదక్షిణాలు చేసి అదొక కార్యక్రమం. నాగవెల్లి కార్యక్రమంతో బ్రహ్మోత్సవం అనేటువంటి పూర్తి అయిపోతుంది. ఇప్పుడు అంకురార్పణ అంటే మొదలు ఆరంభం. దీనికంటే మొదట మనం ప్రదక్షిణ చేసి వచ్చినాం. శరద వక్రాజ్యం శుక్లాం బలధరం విష్ణం శశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. అవన్నీలో వీరు వీరి పేరే విశ్వక్సేనులవారు. వీరి పేరే విశ్వక్సేనులవారు. ఈ విశ్వక్సేనులవారు ముందుగా ప్రదర్శన చేసి ఒకసారి అన్న కార్యక్రమానికి మీరు ఆమోదించిన తర్వాతనే కార్యక్రమం కూడా జరుగుతుంది. మన ఇళ్లలో అయితే గణేశుడికి ఆరాధన చేస్తాం. మీరు ఎంత కార్యక్రమం చేసినా, ఎంత పెద్ద కార్యక్రమం చేసినా గణేశుడికి పిలుచుకొని మొట్టమొదటి కనుక ఆయన కనుక మనం ఆదిత్యం ఇవ్వకపోతే అంతా ఆటంకమే ఉంటుంది. ఆయన పేరే విఘ్న వినాయకుడు. ఆయన విఘ్నాలన్నీ ఇచ్చేది ఆయనే, తీసివేసేది ఆయన. అంటే క్లియరెన్స్ సర్టిఫికెట్ మొట్టమొదటి ఏం చేస్తున్నారో రూపు ప్రకారం ఒకటి ఉన్నారు కదా, ఆ క్లియరెన్స్ సర్టిఫికెటే మనకు అర్థం. మన గణేశుడు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇస్తే ఏ కార్యక్రమైనా ముందుకు పోతుంది. ఆ గణేశుడు కనుక క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వకపోతే ఏ దేవతలు కూడా ఏమీ చెయ్యలేరు. బాగా గుర్తుపెట్టుకోవాలి. అయ్యో నేను వెంకటేశ్వర స్వామి వారికి 100 ప్రవేశాలు చేసినా నాకు పని కాలేదు అంటే అక్కడ మీకు క్లియరెన్స్ సర్టిఫికెట్ లేదు, పని కాదు. క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వాల్సినటువంటి వాడు ఇచ్చేవాడు విఘ్న వినాయకుడు. ఆయన ఇచ్చిన తర్వాతనే నెక్స్ట్ కార్యక్రమంలో సెట్ చేస్తాం. ఆయన దగ్గర నుంచి ఆదేశం రానంతసేపు మీరు అక్కడ 1 కోటి రూపాయలు గమనించి యజ్ఞం చేయండి అని కూడా యజ్ఞం సజావుగా సాగదు. అక్కడ తనది కావాలి మొట్టమొదటి. ఆయనే పార్వతీ పరమేశ్వరుడు పుత్రుడు. శ్రీమన్నారాయణ దగ్గర విశ్వక్సేనుడు, పార్వతీ పరమేశ్వరి వినాయకుడు. ఆయన 2 శ్లోకాలు కలిపి చెప్తారు. 2 విడిచి శేఖర్ చెప్తారు. మనుషులు మానవులకి ఏంటంటే మనకి ఇంతసేపటి మనం అందరూ మనం అజ్ఞాన ఆంధకార మాయాలు కూడా ఉండదు. కాబట్టి మనకి పూర్తిగా మనకు బోధపడక అర్థం కాక ఆ మంత్రాలను మనం ఏం చేస్తామంటే చదువుతాం, వింటాం, కానీ ఏం చేస్తాం మళ్ళీ అది తప్పు ఇది తప్పు అని మనమే నిర్ణయిస్తాం. తప్పులు ఒప్పులు నిర్ణయించవలసింది మనము కాదు. శాస్త్రం అనేది ఒకటి ఉన్నది, వేదం అనేది ఒకటి ఉన్నది. ఆ వేద ప్రమాణంగా జరిగేటువంటిది భగవంతుడి కార్యక్రమం. ఏది చేయాలి ఏది ఈ వేదం నుంచి వచ్చిన మంత్రాలే ఇప్పుడు మనం చేయబోయే అన్ని మంత్రాలను కూడా ఆ వేద ప్రమాణికల నుంచి ఏదేది ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ కార్యక్రమానికి ఏ మంత్రం చదవాలో అటువంటి దానిని అంతా కూడా ఆగమోక్త ప్రకారంగా ఋషులు ఉండేటువంటి వారు వాటిని నిర్ణయించేసి తీసి ఏది స్వామివారికి జరగాలో మనకు రామ ఆనజాతి దివ్యాజ్ఞాం వర్ధతాం అభివర్ధతామని రామాంజుల వారు ఆదిశంకరుల వారు నిర్ణయం చేసి తీసి వివరించగా ఈ లోకానికి అందించి ఈ కార్యక్రమాన్ని అర్పిస్తే సమర్పిస్తే విజ్ఞాపన చేస్తే దీని ద్వారా భగవంతుడికి ఆనందం కలుగుతుంది. లేకపోతే ఎంతో పెద్దగా ఉన్నటువంటిది ఇంతగా చిన్నగా తీసి సవరించి అందించినటువంటి కార్యక్రమం. మీకేమనిపిస్తుంది? అయిపోయింది, పోయినా వచ్చినాం, అయిపోయింది అయిపోవడం కాదు. చెయ్యాలంటే ఉత్సవానికి రాత్రి బవట్లు తెల్లవాళ్ళు కూడా దీనికి సమయం సరిపోవడం. కార్యక్రమం బ్రహ్మోత్సవం అంటే బాగా ఏం చేస్తాం అంతసేపు ఎవరు ఉన్నది ఎవరికైనా ఏం చేయాలి ఇంకా దానిలో మన స్వామివారికి విజ్ఞాపన చేసి కాస్త భగవంతులు నడుచుకుంటుంది, కాస్త భక్తులు నడుచుకుంటుంది. మధ్యస్థంగా మీ బాధపడాలి. కాస్త భగవంతులు నడుచుకోమని చెప్పాలి, కాస్త భక్తులు నడుచుకోమని. భక్తులు లేకుండా భగవంతుడు లేకుండా భక్తులు లేదు. భగవంతుడు వేచి ఉండాల్సిందే, భక్తులు వేచి ఉండాల్సిందే. భక్తులకు చెప్పేది కూడా అదే. కార్యక్రమం ఎప్పుడైపోతుంది కాదు ఎంతసేపు ప్రశ్నలు వేస్తారు చాలా మంది. అదే మీరు అడగకూడదు.
రావడం మీ ఉంది కానీ పోవడం మీ ఉంది కాదు. గడపదారి లోపలికి వచ్చి మన గడపదారాలంటే భగవంతుడు ఆదేశం. అట్లా కాకుండా ప్రయత్నం అవుతుంది భయపడకండి ఇట్లా అంటున్నాను కానీ చెప్తున్నాను. అంటే చేయాల్సింది అంతుంటుంది, చేసేది ఇంతే ఉంటుంది మనం తప్ప యథార్థంగా 100% మనం చేయలేము, మనతోటి కాదు, మన శక్తి సరిపోదు. నేను చేసినాను కదండి, ఇప్పుడు 4 లక్షలు బ్రహ్మోత్సవాలకు ఖర్చు అయిపోతుంది కదా అని అనుకుంటే 4 లక్షలు కాలమాన రేట్లు ఖర్చు అవుతుంది. భగవంతుడు కావాలని ఖర్చు కాదు. తనకి చెయ్యాలంటే వేద ఇతిహాస పురాణ ప్రబంధ ఆగమోక్త ప్రకారం చెప్పాలంటే 36 మంది స్వాములు ఉండాలి. ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కదానికి ఇస్తే దేనికి కావాల్సిందో మనం అంటే 150 మంది ఉండాలి. మరి 150 మందిని కూర్చోబెట్టి మనం పోషించేటువంటి శక్తి మనకు లేదు కనుక ఉన్నంతగా మనం కార్యక్రమాలు జరిపించుకోవడానికి అన్ని విజ్ఞాపన చేసుకుంటూ వెళ్ళిపోతాం. విజ్ఞాపన అంటే అన్ని శ్లోకాలు చదువుకుంటూ స్వామి ప్రార్థన చేస్తాం. యథార్థంగా చెప్పాలి, అంతమంది బ్రహ్మోత్సవానికి కావాలంటే ఏ తిరుపతిలో శ్రీరంగమో భద్రాద్రి అంతమంది ఉంటారు, అంతమంది వాళ్ళు భరిస్తారు కనుక అంత కార్యక్రమం అవుతుంది. 4 వేదాలు, దివ్య ప్రబంధం, 18 పురాణాలు, మంత్ర అనుష్ఠానం, భజన సంగీతులతో సహా బ్రహ్మోత్సవంతో కార్యక్రమం చేస్తుంది. అప్పుడే బ్రహ్మోత్సవం. బ్రహ్మగారు భగవంతుడికి ఆనందం కోసం జరిగిన ఉత్సవమే బ్రహ్మోత్సవం. బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మోత్సవం. వాహన సేవలు ముఖ్యంగా సరే పర్యటన మనకు 2 వాహనాలు నేర్చుకుంటే శేషవానికి ఒకటి గడవాహనం పర్వాలేదు, 12 లేకుండా 2 అయితే ఉంటాయి పర్వాలేదు. ఈ రెండింటిలో మనం భగవంతుడు ఒకసారి దర్శించుకునే భాగ్యం కలిగింది పర్వాలేదు. ఒక ఆయన దాని మీద పడుతుంటారు, ఒక దాని మీద కూర్చుంటే ఇద్దరు పోటీ లేకుండా వాళ్ళిద్దరికి పోటీ ఉంటుంది. మీకు తెలుసు